సహోదరుడా, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, అటుదేదైనా లేకుండా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని దాని కొరకు వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు ఏం చేసినట్టు యేసుప్రభువు వారు తన సొంత కుమారుని పంపించాడు. నువ్వు ప్రేమించడానికి, ఆజ్ఞలు గైకొనటానికి గైకొనలేకపోతున్నావు. శాపములో ఉంటున్నావు, పాపంలో ఉంటున్నావు, రోగములో ఉంటున్నావు, వ్యాధుల్లో ఉంటున్నావు, నష్టంలో ఉంటున్నావు, నాశనంలో ఉంటున్నావు. అయ్యో అశాంతిలో అసమాధానం కొట్టుమిట్టాడుతున్నావు. ఏమాత్రం విడుదల లేదు, రక్షణ లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, ఆరోగ్యం లేదు, ఆనందం లేదు. భయంకర జీవితంలో ఉంటున్నప్పుడు యేసుక్రీస్తుని దేవుడు ఈ లోకంలో పంపించాడు. అనగా ఆయన మనుషుని స్వరూపాన్ని దాల్చుకొని దేవుడే ఈ లోకంలోనికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తన ఎదుట నిలబెట్టుకోవాలన్న సంఘాన్ని ఎలాగ నిలబెట్టుకోవాలంటే అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధముగాను నిర్దోషముగాను మహిమగల సంఘము. ఇది మహిమగల సంఘము. ఈ సంఘం మాత్రమే this church only can enter into the kingdom of God. Hallelujah. నేను పరలోకం తీసుకెళ్తాను, మా చర్చికి రండి అంటే నమ్మదు. దొంగలు దోచుకునేవారు పాడు చేస్తారు, నీ ఆస్తంతా దోచుకుంటారు. కొంతమంది మాటలు చేయటం విన్నాను, మాయమాడి చెప్పి వారితో మాట్లాడి వారి పొలాలు అమ్మించి ఇళ్ళు అమ్మించి సర్వము కోల్పోయేటట్లు చేసి నడి రోడ్లో ఇడిచిపెట్టిన వాళ్ళని కూడా నేను చూశాను. మోసగాళ్ళు. నేను పరలోకం తీసుకెళ్తానంట, నరలోకానికి తీసుకెళ్తారు ఆడితో పాటు. ఈ లోకంలో నేను నరలోకాన్ని చూపిస్తారు నీ కళ్ళ ముందు. నీ జీవితంలో నువ్వు అనుభవించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దాన్ని మంచి సేవకుడు, దేవుని సేవకుడు సమర్పించుకున్న సేవకుడిని వెంబడించండి. హల్లెలూయా. నీ కొరకు తన జీవితంలో సుఖాలను పక్కన పెట్టి సేవ చేయడానికి వచ్చిన సేవకుడు. హల్లెలూయా. ప్రసన్న రాజు గారు. హల్లెలూయా. ఆయన నీ కొరకు రాత్రి పగలు ప్రార్థన చేస్తాడు. యేసయ్య మాటలు ఆయన బోధిస్తాడు. యేసు మార్గమైన యేసు వారికి ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. అంతేగాని పరలోకం తీసుకెళ్ళాడు. ఈయన కూడా పరలోకం వెళ్ళటానికి నేను సిద్ధపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను సిద్ధపరుస్తాడు ఆయన. పరిశుద్ధాత్ముడు తను కలిసి సిద్ధపరిచే పనిలో ఉంటున్నారు ఈ భూలోకంలో. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నాటకాలు, బోటకాలు, వేషాలు, యమవేషాలు వేసే సేవకులు కొంతమంది మీ దగ్గరకు వస్తే నమ్మద్దు. భర్త లేనప్పుడు భార్య దగ్గరకు వచ్చి అవి చెప్పి మోసం చేసి అవి లేకపోయేటువంటి యమవేషాలు వేసే పనికి వాళ్ళు యమవేషాలు వేసేటువంటి పనికి మాలినటువంటి మాటలు నీ దగ్గరకు వచ్చి చెబుతా ఉంటారు. నమ్మొద్దు దయచేసి. వారికే రక్షణ లేదు. కొంతమంది చూస్తే వారి జీవితంలోనే సరైనటువంటి మార్గంలో నడవడానికి నడిపింపు లేదు. వారికే సరైనటువంటి మానసికమైన స్థితి లేదు. వారి హృదయంలో నెమ్మదిలో శాంతిలో సమాధానంలో నిన్ను ఎలాగ దేవుని సన్నిధిలో నడిపించగలరు? హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు మాత్రమే సంఘమైనటువంటి నీ కొరకు నా కొరకు ప్రాణములు పెట్టాడు. చాలా మంది చెబుతారు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికే మనుషుడిగా రాలేదు. కానీ దైవ గ్రంథము, చరిత్ర గ్రంథము క్రీస్తు పూర్వం క్రీస్తు శకముగా ఈ ప్రపంచాన్ని 2 ముక్కలుగా విభజించి పరిపాలన చేస్తూ ఉన్నటువంటి దేవుని గ్రంథం మనతో చెబుతా ఉంది. హల్లెలూయా. ఆయన లోకంలోనికి వచ్చాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 3-4 వచనాల్లో నీ పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. యోహాను సువార్త 4:34 నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటే ఆయన పని తుదముట్టించుటే నాకు నన్ను పంపాడు. నేను వచ్చాను పంపాడంటే నేను వచ్చాను భూలోకంలోనికి. 10వ అధ్యాయం 36వ వచనం తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి నన్ను పంపాడు. రోమా పత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం ముందు పాపమునకు శిక్ష విధించాడు. గలతీ పత్రిక 3:14
తప్పించుము. అయినను నాకు ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. ఆయన ఎంతో మరణ వేదన పడ్డాడు మన కొరకు పిల్లారా. దాని నుండి తప్పించమని అడుగుతూ మళ్ళంటున్నాడు, నీ చిత్తమే సిద్ధించునుగాక. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనంలో, ఆయనకు ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేస్తా. నా ఇష్టం కాదు, నా కోరికలు కాదు, నా తలంపులు కాదు. నీవు చేయలేకపోయింది యేసుక్రీస్తు నీ స్థానంలో ఈ లోకంలోకి వచ్చి